విజయ్ దేవరకొండ మూవీ 'కింగ్డమ్' ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అసలు ఈ మూవీ ఎలా ఉంది, అసలు డైరెక్టర్ ఎంతవరకు మెప్పించగలిగాడు, అండ్ విజయ్ దేవరకొండ యాక్టింగ్ లెవెల్స్ ఎలా ఉన్నాయి, బక్కోడ్ అనిరుద్ ఎలా మ్యూజిక్తో చకచకా కొట్టాడు అనే దాని గురించి మనం మాట్లాడుకోవచ్చు. మెయిన్ మాట్లాడుకోవాల్సింది ఏంటంటే గౌతమ్. మనోడు తీసిన జెర్సీ మూవీ అయితే ఇప్పటికీ మైండ్లోంచి బాగు చాలామందికి. అలాంటి డైరెక్టర్ అన్నమాట. అది బిగ్ బిగ్ బ్లాక్ బస్టర్ అన్నమాట. అలాంటి సినిమా ఇప్పటికీ ఒక్కోసారి నేను మూవీ అది నాకు మైండ్ బాగోపోతే ఆ మూవీ చూస్తాను. అలాంటి మూవీ జెర్సీ మూవీ. అలాంటి వ్యక్తి అండ్ రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ యాక్టింగ్ గురించి అయితే చెప్పక్కర్లేదు. తక్కువ టైంలో ఎక్కువ పాపులర్ అయిన వ్యక్తుల్లో నెంబర్ 1 స్థానంలో ఉంటాడు విజయ్ దేవరకొండ. అలాంటి రౌడీ బాయ్ అండ్ గౌతమ్ గారు డైరెక్షన్ వచ్చిన సినిమానే 'కింగ్డమ్'. దీనికి తోడు అనిరుద్ గురించి చెప్పక్కర్లేదు కదా. థియేటర్లు తగలబడేస్తారు. అలాంటి బక్కోడు అన్నమాట ఆయన. అసలు మ్యూజిక్ ఎలా కొట్టాడు ఏంటని తెలుసుకుందాం. అలాగే సత్యదేవ్ విజయ్ దేవరకొండ అన్నగా చేశాడన్నమాట ఈ మూవీలో. మనోడు యాక్టింగ్ గురించి చెప్పక్కర్లేదు, చింపి ఆరేస్తాడన్నమాట. అలాంటి వ్యక్తి అనమాట. మొత్తానికి ఇంకా మూవీ రివ్యూలోకి వెళ్ళే ముందుగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఉంటుంది. బెల్ కూడా టింగ్ టింగ్ అనుకుంటా, ఎందుకంటే ముందుగా నా వీడియోస్ మీరే చూడాలనుకుంటాను. ఇంకా మూవీ విషయానికి వస్తే మూవీ అయితే చాలా అంటే చాలా బాగుందన్నమాట. ఇంకా 7 ఏళ్ళ తర్వాత విజయ్ దేవరకొండ బ్లాక్ బస్టర్ కొట్టాడని చెప్పుకోవచ్చు. ఆయన చూసి 7 ఏళ్ళు అవుతుంది. లైగర్ సినిమా అనుకున్నంత లేకపోయినా ఈ మూవీతో మనోడు హైకి వెళ్తాడు, ఒక లెవెల్కి వెళ్తాడు. ఇంకా సినిమా విషయానికి వస్తే విజయ్ దేవరకొండ యాక్టింగ్ అయితే చెప్పక్కర్లేదు, చింప ఆరేసాడు అని చెప్పుకోవచ్చు. అండ్ సత్యదేవ్ కూడా చింప ఆరేసాడు. అండ్ డైరెక్టర్ గౌతమ్ అయితే చాలా అంటే చాలా బాగుందన్నమాట స్క్రీన్ ప్లే అయితే మాత్రం. అండ్ బక్కోడు అనిరుద్ధ్ అయితే మాత్రం చక్క 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 చాలా అంటే మ్యూజిక్ అయితే గుద్ద బాగా కొట్టాడని చెప్పుకోవచ్చు. అండ్ హీరోయిన్ కొత్తగా ఉంటుందన్నమాట. చాలా కొత్తగా అనిపిస్తుంది హీరోయిన్ అయితే. ఇంకా సినిమా విషయానికి వస్తే ఒక చిన్న లైన్ చెప్తాను. హీరో కానిస్టేబుల్ అండ్ వాళ్ళ అన్న ఏంటంటే శ్రీలంకలో ఒక దీవిలో మామూలుగా ఇప్పుడు గ్యాంగ్స్టర్లు స్మగ్లర్లు ఉంటారు కదా, అలాంటి దానిలో ఒక వ్యక్తిగా ఉంటాడు అన్నమాట. అన్నను కాపాడేందుకు హీరో అక్కడికి వెళ్తాడు. అక్కడికి వెళ్ళి ఒక తెగలో మనోడు లీడర్ అవుతాడు అన్నమాట. సినిమా లైన్ అలా సాగుతుంది. అండ్ విజయ్ దేవరకొండ అక్కడ అన్నను కాపాడేందుకు ఎలాంటి త్యాగాలు చేస్తాడు ఏంటి, అక్కడ ఒక తెగకి తను కింగ్ ఎందుకు అయ్యాడు అక్కడికి వెళ్ళిన తర్వాత ఏంటనేది ఈ మూవీ చూడండి. థియేటర్లో చూస్తేనే కిక్ ఉంటుంది. అలాంటి మూవీ అనమాట. మొత్తం మీద సినిమా అయితే ఇట్టి పడిపోయింది విజయ్ దేవరకొండకి. ఇంకా రౌడీ బాస్ అయితే కాలర్ ఎగరేసుకొని చక్కగా ఉండొచ్చు ఇంకా. అండ్ సినిమా అయితే మాత్రం బ్లాక్ బస్టర్. నా రేటింగ్ వచ్చేసరికి 3.5. అండ్ మూవీ చూసిన వాళ్ళు మీ రేటింగ్కి ఎంత ఇస్తారో ఇవ్వండి. అండ్ పక్కనే మన బెల్ ఉంటుంది, మరొకసారి బెల్ కొట్టండి. జై హింద్.